మూవీ నేమ్ దేవుడు మరియు రాజు ఓ నూతన సామ్రాజ్యం. ఇంతవరకు వచ్చిన మాన్స్టర్వర్స్ సినిమాస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలోనే ఎక్కువ మాన్స్టర్ యాక్షన్ అయితే ఉంది ఇంతవరకు వచ్చిన మాన్స్టర్వర్స్ సినిమాస్లో అయితే. పేరుకే మూవీ గాడ్జిలా కాంగ్ అని పెట్టారు, కాకపోతే ఇక్కడ గాడ్జిలా కన్నా కాంగే మెయిన్ హీరోలా చూపించారు. గాడ్జిలాని అయితే ఒక సైడ్ హీరోలా చూపించారు అన్నమాట. ఈ సినిమాలో గాడ్జిలా చేసిన పని ఏం లేదు. వస్తుంది, కొడుతుంది, పడుకుంటుంది, ఎవాల్వ్ అవుతుంది, వస్తుంది, కొడుతుంది, పడుకుంటుంది, ఎవాల్వ్ అవుతుంది. దీనికి మించి గాడ్జిలాని ఎక్కువ చూపించలేదు ఈ సినిమాలో అయితే. ఈ సినిమాలో అయితే బ్యాక్ స్టోరీ, హిస్టరీ మొత్తం టైటన్ వార్ ఎలా జరిగిందని మాత్రం చూపిస్తారు. ఆ సీన్స్ మాత్రం హైలైట్ ఉంటాయి. మళ్ళీ ఈ మూవీలో అయితే ఫైట్స్ కూడా సూపర్ ఉంటాయి. మూవీ మొత్తానికి 5 to 6 ఫైట్స్ అయితే ఉంటాయి. ఆ 5 to 6 ఫైట్స్ కూడా సూపర్ ఉంటాయి అన్నమాట. ఈ మూవీలో మెయిన్ విలన్ స్కార్ కింగ్ ఉంటాడు కదా, తను విప్లాష్ ఎండ్కి ఒక క్రిస్టల్ లాగా ఉంటుంది అన్నమాట. దాంతో అయితే షీమోన్ అయితే కంట్రోల్ చేస్తాడు. షీమో ఎవరో తెలుసు కదా, తను ఒక ఐస్ మాన్స్టర్ అన్నమాట. తనే ఐస్ ఏజ్కి కారణం. సో నేనైతే ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ అయితే 9 out of 10. కన్ఫామ్గా సినిమాని అయితే థియేటర్స్లో ఐమాక్స్ 3Dలో చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇంతవరకు వీడియో చూస్తే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.